మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడ కూడా వాగే ఉంది కదా బ్రో, ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ కూడా నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, అక్కడ ఎందుకు లేవంటే ఇంతకుముందు చెప్పాను కదా మీకు. అక్కడైతే కేవలం 8 నుంచి 10 ఫీట్ల లోతు మాత్రమే ఉంటుందన్నమాట. ఇసుక లోతు. అక్కడ నీళ్ళు అది పైగా ఎత్తు ప్రాంతం, ఇది కొంచెం డౌన్ ఉంటుందన్నమాట, కొంచెం తగ్గులాగా. ఇక్కడైతే దగ్గర దగ్గర 20 ఫీట్ల వరకు అయితే లోతు అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ 1-2 బోర్లు ఎంత వేసవిలైనా సరే ఇప్పట్లో అయితే నడుస్తాయి, ఇంకా కొన్ని రోజుల్లో నడుస్తాయో లేదైతే తెలియదు. సో చూడండి మీరైతే ఒకసారి. సో ఈ వీడియో పైన ఖచ్చితమైన అభిప్రాయం అయితే తెలియజేయండి. మీరైతే ఇప్పటివరకు సోషల్ మీడియాలో వీటిలో కూడా చూసి ఉంటారు. ఏంటి ప్రతి వేసవి కాలంలో యాసంగి పంటలు అయితే ప్రతి రైతు అయితే ఎండడం అయితే జరుగుతూ వస్తున్నాయి. ఎంతో కొంత మాత్రం నష్టపోవడం అయితే కంపల్సరీ అయింది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం మా రైతులు ఎందుకు వేసుకున్నారు యాసంగిలో అంటే, కంపల్సరీ వాగైతే 1 లేదా 2 సార్లు అయితే వస్తుండే ప్రతి సంవత్సరం, కానీ ఈసారి అయితే రాలేదు. చాలా మటుకైతే నష్టపోయే అవకాశం అవుతుంది. కొంతమంది బోర్లు వేసుకున్నారు, కొంతమంది ఇతర సదుపాయాలు చేసుకున్నారు, కొంతమంది అయితే ఎండిపోయిన పరిస్థితి కూడా ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.